మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం క్లాస్లో ఇంగ్లీష్ క్లాస్లో ప్రిపోజిషన్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ నాన్న ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ అనే టాపిక్ మనకి టెట్ డిఎస్సి వాళ్ళకి కానీ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సి జీడీకి కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రిపోజిషన్ అనే టాపిక్ కామన్గా ఉండేది అనమాట. అయితే ఈ ప్రిపోజిషన్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, ఈ ప్రిపోజిషన్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా 8 టైప్స్, ఆ 8 టైప్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట ఈ ప్రిపోజిషన్ అనే టాపిక్. ఓకేనా? మరి ఏంటి ప్రిపోజిషన్ అంటే, ప్రిపోజిషన్ తెలుగులో విభక్తి అంటామండి. విభక్తి ప్రత్యయాలు అంటాం కదా, విభక్తి ప్రిపోజిషన్ విభక్తి అంటాం. మరి ఈ ప్రిపోజిషన్ దేనికి యూజ్ అవుతుందండి? ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ ఎ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వన్ ఆఫ్ ద పార్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ద పొజిషన్ ఆఫ్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. ఏదైనా ఒక సెంటెన్స్లో నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క పొజిషన్ని తెలియజేసే దాన్ని ఏమంటామంటే మనం ప్రిపోజిషన్ అంటామండి. ప్రిపోజిషన్ అంటాం. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే మనకి నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క దేన్ని తెలియజేస్తుంది? పొజిషన్ని తెలియజేస్తుంది. ఫర్ సపోజ్ ద క్యాట్ sat on a mat. ద క్యాట్ సాట్ ఆన్ ఎ మ్యాట్ అనే సెంటెన్స్ తీసుకున్నారు అనుకోండి. చూడండి, ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ మరి ఈ క్యాట్ యొక్క పొజిషన్ ఏంటి? ఎక్కడ ఉంది? అది మ్యాట్ పైన ఉంది. అంటే మనకి ఈ క్యాట్ యొక్క పొజిషన్ ఏంటి? మ్యాట్ పైన. మరి ఆ క్యాట్ అనేది మ్యాట్ పైన ఉందని మనకి ఏం తెలియజేస్తుంది? ఆన్ అనే ప్రిపోజిషన్ తెలియజేస్తుంది. కాబట్టి మనకి ప్రిపోజిషన్ అంటే ఏంటంటే మనకి నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క పొజిషన్ని తెలియజేస్తుందని మనం ఏమంటామంటే ప్రిపోజిషన్ అంటాం. ఓకేనా? మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపోజిషన్ నుంచి క్వశ్చన్లు ఎలా వస్తున్నాయి, మనం ఎలా ట్యాకిల్ చేయాలి? మీరు చూసినట్లయితే రీసెంట్గా జూన్ 1వ తారీఖున జరిగిన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో మనకి ఈ ప్రిపోజిషన్ నుంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మనం ఈ క్లాస్లో ప్రిపోజిషన్ నుంచి క్వశ్చన్లు వస్తే ఈజీగా ఎలా ట్యాకిల్ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఓకేనా? మనకి ప్రిపోజిషన్ మనకి 2 టైప్స్ ఉంటాయండి. సింపుల్ ప్రిపోజిషన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అండి. ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్లాస్లో సింపుల్ ప్రిపోజిషన్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. మనం ప్రిపోజిషన్ డిస్కస్ చేసినప్పుడు ఒక 2 ప్రిపోజిషన్ని 2 కట్ చేసుకొని మనం కంపేర్ చేసుకొని ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? అయితే మీకు ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి బై విత్ అనే ప్రిపోజిషన్ డిస్కస్ చేస్తాను. ఏంటన్నా ఇది? బై అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తాం, విత్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఒకసారి చూడండి. ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని మాన్యువల్గా జరిగినట్లయితే మాన్యువల్గా జరగడం అంటే మనుషులతో చేయబడ్డం. ఓకేనా? ఏదైనా ఒక పని జరిగినప్పుడు అది మాన్యువల్గా జరిగితే దాని ముందు మనం బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? అలా కాకుండా ఏదైనా పని మాన్యువల్గా కాకుండా ఇన్స్ట్రుమెంట్తో చేసినట్లయితే, అంటే పరికరాలతో చేసినట్లయితే దాని ముందు మనం విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇన్స్ట్రుమెంట్స్ అంటే తెలుగులో పరికరాలు. విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద ల్యాండ్ ఈజ్ ప్లఫ్డ్. డాష్ ఏ ట్రాక్టర్, డాష్ ఏ ఫార్మర్. ద ల్యాండ్ ఈజ్ ప్లఫ్డ్ అంటే దున్నడం అండి. ప్లఫింగ్ అంటే దున్నడం. ద ల్యాండ్ ఈజ్ ప్లఫ్డ్ డాష్ ఏ ట్రాక్టర్, డాష్ ఏ ఫార్మర్. మరి ఇక్కడ ఇందులో ఇన్స్ట్రుమెంట్ ఏదండి? మనకి ట్రాక్టర్ కదా. కాబట్టి విత్ ఏ ట్రాక్టర్. మాన్యువల్ అంటే ఇక్కడ ఎవరున్నారు? ఫార్మర్ ఉన్నారు. కాబట్టి బై ఏ ఫార్మర్. ఇలా మనకి ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక పని ఇన్స్ట్రుమెంట్తో జరిగినట్లయితే, అంటే పరికరాలతో చేసినట్లయితే దాని ముందు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. మాన్యువల్గా జరిగితే బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? తర్వాత చూడండి. An apple is cut into pieces. Dash a knife. Dash my brother. ఈ సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న.
అన్ యాపిల్ ఈజ్ కట్ ఇన్ టు పీసెస్ డాష్ ఎ నైఫ్. ఇక్కడ చూడండి, నైఫ్ అనేది ఏంటి మనకి ఇన్స్ట్రుమెంట్స్, ఒక పరికరం కాబట్టి దాని ముందు మనం ఏమి చేస్తాం, విత్ ఎ నైఫ్, విత్ ఎ నైఫ్. మనకి బ్రదర్ అంటే ఎవరు, హ్యూమన్ బీయింగ్ కాబట్టి మనకి బ్రదర్ అంటే ఎవరు, మాన్యువల్గా జరిగింది కాబట్టి అతను జరిగింది కాబట్టి బై మై బ్రదర్. ఈ విధంగా మనం విత్ని బైని కాంబినేషన్ ఎలా యూజ్ చేస్తామండి. ఓకేనా. తర్వాత చూస్తే తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇదిగో మనం ఆయిల్ ఉంది కదా, ఆయిల్ దేనిలో మెజర్ చేస్తాం, మనం లీటర్స్లో మెజర్ చేస్తాం. ఆయిల్ దేనిలో మెజర్ చేస్తామండి, లీటర్స్లో మెజర్ చేస్తాం. తర్వాత మనకి బనానాస్ ఉన్నాయి కదా, వాటిని దేనిలో మెజర్ చేస్తాం, బనానాస్ డజన్స్. ఏంటండి, డజన్స్. రైస్ ఉందనుకోండి, కేజీల్లో మెజర్ చేస్తాం అనమాట. దీన్ని మనం ఏమంటామంటే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటాం. ఏమంటామండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ చెప్పినప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఫర్ సపోజ్ ఆయిల్ ఈజ్ సోల్డ్ డాష్ ద లీటర్. ఆయిల్ ఈజ్ సోల్డ్ డాష్ ద లీటర్. తర్వాత బనానాస్ ఆర్ సోల్డ్ డాష్ ద డజన్స్. బనానాస్ ఆర్ సోల్డ్ డాష్ ద డజన్. చూడండి, ఇక్కడ ఆయిల్ మనం దేన్నో పర్చేజ్ చేస్తాం, లీటర్లో పర్చేజ్ చేస్తాం. మరి బనానాస్ని వేటినో పర్చేజ్ చేస్తాం, మనం డజన్స్లో పర్చేజ్ చేస్తాం. దీన్నే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటాం. ఏమంటామండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఈ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా మనం బై అనే ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తామండి. దేన్ని యూజ్ చేస్తాం, బై అనే ప్రిపోజిషన్. చెప్పండి, ఇక్కడ ఆయిల్ ఈజ్ సోల్డ్ బై ద లీటర్, బనానాస్ ఆర్ సోల్డ్ బై ద డజన్స్. దీన్ని మనం ఏమంటామండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటాం. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. వాటితో పాటుగా చూడండి, మీరు టెన్సెస్ డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోను మనం బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే అన్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్ బిఫోర్ ద పర్టికులర్ టైం. ఏదైనా ఒక పని గతంలో ఒక పర్టికులర్ టైం కన్నా ముందే జరిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ రాస్తాం చూడండి. రాధా had submitted the report dash this time last week. చూడండి, హ్యాడ్ సబ్మిటెడ్ ఇదేంటండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం వాడే ప్రిపోజిషన్ ఏంటండి, బై. రాధా హ్యాడ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్. అంటే లాస్ట్ వీక్కి ఈ టైం కన్నా ముందే రాధా రిపోర్ట్ని ఏం చేసింది, సబ్మిట్ చేసిందని. తర్వాత వచ్చేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని ఒక పర్టికులర్ టైం కన్నా ముందే జరుగుతుందని చెప్పి. ఫర్ సపోజ్ నేను రేపు ఇలాంటప్పుడు మార్నింగ్ కల్లా 10 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి. రేపు మార్నింగ్ 10 కల్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. నేను మీతో ఏమని చెప్తున్నాను, నేను మార్నింగ్ రేపు ఇలాంటప్పటికల్లా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి, కానీ 10 కన్నా ముందే నేను రీచ్ అయిపోతాను. అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం కన్నా ముందే జరిగినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ఫర్ సపోజ్ రాధా will have submitted. Radha will have submitted the report. Dash this time tomorrow. ఇక్కడ చూడండి, లాస్ట్ వీక్ ఉంది, ఇక్కడే ఉంది tomorrow ఉంది. ఓకేనా. లాస్ట్ వీక్ అంటే పాస్ట్ని ఇండికేట్ చేస్తుంది, tomorrow అంటే ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ టైంలో పాస్ట్లో ఒక పర్టికులర్ టైం కూడా ముందు జరిగితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, మనకి ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం ముందు జరిగితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇలాంటి సందర్భంలో మనం బై దిస్ టైం అనే యూజ్ చేస్తామండి. దీన్నే మనం
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లోను బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత మీరు చాలాసార్లు ఈ పదాలు వినే ఉంటారు. పోస్ట్, పోస్ట్, కొరియర్, పోస్ట్, కొరియర్, చెక్, పోస్ట్, కొరియర్, చెక్. ఈ పదాలు మీరు రియల్ లైఫ్లో చాలాసార్లు వినే ఉంటారు. చూడండి, ఐ గాట్ దిస్ మెటీరియల్, ఐ గాట్ దిస్ మెటీరియల్ డాష్ పోస్ట్, డాష్ పోస్ట్. ఓకే, వి రిసీవ్డ్ our furniture, we received our furniture dash courier, dash courier. ఎప్పుడైనా కూడా మనకి పోస్ట్, కొరియర్, చెక్ వీటితో మనం ఏదైనా రిసీవ్ చేసుకున్నట్లయితే దాని ముందు మనం బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఏమి యూజ్ చేయాలండి? బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఐ గాట్ దిస్ మెటీరియల్ బై పోస్ట్, ఫ్రమ్ పోస్ట్ కాదు, ఇన్ పోస్ట్ కాదు, ఏంటండి? బై పోస్ట్. వి రిసీవ్డ్ అవర్ ఫర్నిచర్ బై కొరియర్. ఇలా మనకి పోస్టు, కొరియరు, చెక్ ముందు మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఓకేనా? తర్వాత చూడండి అమ్మా, విత్. ఎప్పుడైనా చూడండి, కొంతమంది వ్యక్తులు కొన్ని ప్రదేశాలకి కొన్ని స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది. ఫర్ సపోజ్ మన క్లాసులో ఎవరికైనా ఒక అబ్బాయికి, ఒక స్టూడెంట్కి లాంగ్ హెయిర్ ఉందనుకోండి, మనం ఎలా చూస్తాం? అతన్ని స్పెషల్ ఐడెంటిటీ ఇస్తాం. ఆ అబ్బాయికి లాంగ్ హెయిర్ ఉంది మన క్లాస్లో అని. అలాంటి స్పెషల్ ఐడెంటిటీ చెప్పినప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. స్పెషల్ ఐడెంటిటీ. ఫర్ సపోజ్ ఏ బాయ్ డాష్ లాంగ్ హెయిర్, ఏ గర్ల్ dash blue eyes, a girl dash blue eyes, a boy with long hair, a girl with blue eyes, a boy with long hair, a girl with blue eyes. ఈ విధంగా మనం ఈ విత్ అనే ప్రిపోజిషన్, ఈ స్పెషల్ ఐడెంటిటీ చెప్పినప్పుడు, ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రదేశానికి కానీ ఒక వ్యక్తికి కానీ ఇచ్చినప్పుడు మనం విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకేనా? మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ బై, విత్ అనే ప్రిపోజిషన్ మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం. ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిస్. ఎప్పుడు కూడా ఈ బై, విత్ అనే ప్రిపోజిషన్ దేనిలో యూజ్ చేస్తాం? ప్యాసివ్ వాయిస్. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏముంటుంది? బీ ఫామ్ ప్లస్ V3. ఏంటండి? బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. ఓకేనా? చూడండి, ఎప్పుడు కూడా బై అనే ప్రిపోజిషన్ని మన ఇంగ్లీష్ ప్రపంచంలో ఉన్న ఎన్ని అయితే సెంటెన్స్లు ఉన్నాయో ఆ సెంటెన్స్లకి ఎన్నైతే ప్యాసివ్ వాయిస్లు ఉన్నాయో 99% ప్యాసివ్ వాయిస్లో బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఫర్ సపోజ్ ఏ బుక్ వాజ్ రిటర్న్, a book was written dash me. Okay, the project is designed dash us. చూడండి, ఇదిగో was written, is designed. చూడండి, was అనేది బీ ఫామ్ V3. ఇది మరి ఇది ఏ వాయిస్? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిసా? ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో 99% బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. చూడండి, ఏ బుక్ వాజ్ రిటర్న్ బై మీ, ద ప్రాజెక్ట్ ఈజ్ డిజైన్డ్ బై అస్. మరి సార్, మరి 99% ప్యాసివ్ వాయిస్లో బై యూజ్ చేస్తారు కదా, మరి విత్ యూజ్ చేయరా? చేస్తారు. ఎక్కడ యూజ్ చేస్తారు? ఏ సెంటెన్స్లో అయితే కవర్, సాటిస్ఫై, ఏ సెంటెన్స్లో అయితే కవర్, సాటిస్ఫై అనే వెర్బులు వస్తాయో ఆ రెండు వెర్బుల ముందు మనం విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఎక్సెప్ట్ కవర్, సాటిస్ఫై. మిగతా రిమైనింగ్ 99.9% ఏం యూజ్ చేయాలండి? బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకేనా? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి నాన్న, అవర్ హౌస్ covered dash clouds,
డాష్ క్లౌడ్స్. ఓకే చూడండి, ద ఫీస్ట్ we satisfied dash the feast. we satisfied dash the feast. చూడండి ఇక్కడ we were satisfied dash feast. our house covered dash clouds. చూడండి ఇక్కడ కవర్డ్ సాటిస్ఫైడ్ ఈ రెండు దేనిలో ఉన్నాయి, ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. ఇక్కడ బై యూజ్ చేయకూడదు, విత్ యూజ్ చేయాలి. అవర్ హౌస్ కవర్డ్ విత్ క్లౌడ్స్, వీ వర్ సాటిస్ఫైడ్ విత్ ద ఫీస్ట్ అంటే విందు లేదా భోజనాలు అంటాం తెలుగులో. ఓకేనా, ఈ విధంగా మనం బై విత్ అనే ప్రిపోజిషన్ని డిఫరెంట్ కేసెస్లో మనం యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి తర్వాత కాంబినేషన్ వచ్చేసి మనకి అట్ ఇన్. మొన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ అట్ ఇన్ నుంచే 3 క్వశ్చన్స్ రావడము జరిగింది. ఓకేనా, అట్ ఇన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తే 3 క్వశ్చన్స్. మరి అట్ ఇన్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి చూడండి ఒకసారి. ఇదిగో ఎప్పుడు కూడా మనం ఇన్ అనేది బిగ్ ప్లేసెస్ ముందు యూజ్ చేయాలి. ఏ ప్లేసెస్ అండి? బిగ్ ప్లేసెస్ ముందు యూజ్ చేయాలి. అట్ అనేది స్మాల్ ప్లేసెస్ ముందు యూజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. రాధా లీవ్స్ డాష్ USA. రాము ఈజ్ వెయిటింగ్ డాష్ రామాలయం. రాము ఈజ్ వెయిటింగ్ డాష్ రామాలయం. చూడండి ఇక్కడ రాధా లీవ్స్ డాష్ యుఎస్ అనేది బిగ్ ప్లేసే కదా. కామన్గా ఇన్ అనేది ఎప్పుడు కూడా మనకి కాంటినెంట్స్ అంటే ఖండాలు, కాంటినెంట్స్ ముందు, కంట్రీస్ ముందు, తర్వాత స్టేట్స్ ముందు, తర్వాత డిస్ట్రిక్ట్స్ ముందు, తర్వాత బిగ్ ప్లేసెస్ ముందు యూజ్ చేస్తాం. కామన్గా ఇన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? బిగ్ ప్లేసెస్ ముందు, కాంటినెంట్స్ ముందు, కంట్రీస్ ముందు, స్టేట్స్ ముందు, డిస్ట్రిక్ట్స్ ముందు, బిగ్ ప్లేస్ ముందు యూజ్ చేస్తాం. ఇక్కడ స్మాల్ ప్లేసెస్ ఉంటాయి కదా మనకి, స్మాల్ ప్లేస్ ఇలా ఈ రామాలయం, చిన్న ప్లేసెస్ ఉంటాయి, కొన్ని జంక్షన్లు, కొన్ని టెంపుల్స్, కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ జగదాంబ, రామాలయం, బీచ్, అలా మనం స్మాల్ ప్లేస్ ముందు యూజ్ చేస్తాం. చూడండి యూజ్ అయ్యేది మనకి బిగ్ ప్లేస్ కదా, ఏం యూజ్ చేయాలి? ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. తర్వాత రాము ఈజ్ వెయిటింగ్ డాష్ రామాలయం, రాము ఈజ్ వెయిటింగ్ అట్ రామాలయం. ఎందుకంటే రామాలయం ఏంటంటే స్మాల్ ప్లేస్ కాబట్టి. ఒక్కొక్కసారి 2 కాంబినేషన్ అడుగుతూ ఉన్నాడు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. Gandhi was born dash Gujarat, dash Porubandar. Okay, I come across my friend dash Jagadamba, dash Vizag. బాగా అబ్జర్వ్ చేయి. గాంధీ వాజ్ బోర్న్ డాష్ గుజరాత్ డాష్ పోర్బందర్. మరి ఈ రెండింటి కంపేర్ చేసుకుంటే బిగ్ ప్లేస్ ఏది? గుజరాత్ కాబట్టి ఇన్ గుజరాత్. మరి స్మాల్ ప్లేస్ ఏది? కాబట్టి అట్ పోర్బందర్. తర్వాత ఐ కమ్ అక్రాస్ మై ఫ్రెండ్. కమ్ అక్రాస్ అంటే మీట్ అవ్వడం, కలవడం. చాలా కాలం తర్వాత మీ ఫ్రెండ్ని మీరు మీట్ అయినట్లయితే అక్కడ ఏమి చేస్తామండి? కమ్ అక్రాస్. దీన్నే ఈ కమ్ అక్రాస్ని ఏమంటాం? ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఏమంటామండి? ఫ్రేజల్ వర్బ్ అంటే మనకి ఈ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఓకేనా? ఐ కమ్ అక్రాస్ మై ఫ్రెండ్ డాష్ జగదాంబ డాష్ వైజాగ్. ఈ రెండింటిలో పెద్ద ప్లేస్ ఏది? కాబట్టి దాని ముందు ఏమి యూజ్ చేయాలి? ఇన్. మరి చిన్న ప్లేస్ ఏది? దాని ముందు ఏమి యూజ్ చేయాలి? అట్ జగదాంబ.
ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఓకేనా? తర్వాత మనం చూసినట్లయితే చూడండి, అట్ని యూజ్ చేసే ప్లేసెస్. ఇదిగో అట్, యూసేజ్ ఆఫ్ అట్ని ఎక్కడ యూజ్ చేస్తాం? ఓకేనా? ఒకసారి చూడండి, మనకి నైట్, మిడ్ నైట్, నూన్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్ 12 o'clock నూన్ అంటాం, తెలుగులో మిట్ట మధ్యాహ్నం అంటాం. ఓకేనా? ఎప్పుడు మనకి నైట్, మిడ్ నైట్, మూన్ ముందు ఎప్పుడు కూడా అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ ద సన్ షైన్స్ బ్రైట్, ద సన్ షైన్స్ బ్రైట్ డాష్ నూన్. మై ఫాదర్ goes to work dash night. ఓకేనా? చూడండి, నూన్ ముందు నైట్ ముందు ఏమి చేయాలండి? అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఏమి చేయాలండి? అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా అడిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. నూను, నైటు, మిడ్ నైట్ ముందు ఏమి చేయాలండి? అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి చూడండి, ఎగ్జాక్ట్ టైం. ఎప్పుడైనా ఫర్ సపోజ్ రేపు నేను ఉదయాన్నే 9 o'clock కల్లా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలనుకోండి, అది ఎగ్జాక్ట్ టైమే కదా. చూడండి, ఐ విల్ అటెండ్ డాష్ 9 AM. మరి 9 AM అనేది ఏంటి? ఎగ్జాక్ట్ టైమే కదా. ఎగ్జాక్ట్ టైం ముందు మనం అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఏమి యూజ్ చేస్తామండి? ఎగ్జాక్ట్ టైం ముందు ఏమి యూజ్ చేస్తాం? అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్స్ ముందు ఎప్పుడు కూడా మనం అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ చూడండి, అట్ క్రిస్మస్, అట్ రంజాన్, అట్ పొంగల్. సార్ మరి మేము చదువుకున్నప్పుడు, మేము ప్రిపేర్ అయినప్పుడు చాలాసార్లు ఈ ఫెస్టివల్స్ ముందు ఇన్ చూసాం, ఆన్ చూసాం. అది ఎప్పుడు వస్తుంది సార్? చూడండి, ఇదిగో ఏంటివి? క్రిస్మస్. ఇది ఫెస్టివలే కదా. క్రిస్మస్ ఫెస్టివలే కాదా? క్రిస్మస్. రంజాన్ ఫెస్టివలే కదా. రంజాన్ ఫెస్టివల్. చూడు, క్రిస్మస్ ఫెస్టివలే కదా. ఫెస్టివలే కదా? ఫెస్టివల్. రంజాన్ ఫెస్టివలే కదా. రంజాన్. ఎప్పుడైనా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్మస్, రంజాను, పొంగల్ మనకి ఏవైతే ఫెస్టివల్స్ ఉన్నాయో అన్నీ వాటిని సింగిల్గా ఇచ్చినట్లయితే అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మళ్ళీ చెప్పండి, సింగిల్గా ఇస్తే ఏంటి? అట్ అనే ప్రిపోజిషన్. అలా కాకుండా ఈ ఫెస్టివల్స్ తర్వాత డిఏవై డే అనే వర్డ్ వచ్చినట్లయితే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలండి? ఆన్ అనే ప్రిపోజిషన్. ఫెస్టివల్ సింగిల్గా ఇస్తే అట్, దాని తర్వాత డే అనే పదం ఉంటే ఆన్. అలా కాకుండా ఫెస్టివల్స్ తర్వాత హాలిడేస్ అనే పదం ఉన్నట్లయితే, ఫెస్టివల్స్ తర్వాత ఏముంటే హాలిడేస్ అనే పదం ఉన్నట్లయితే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏం యూజ్ చేయాలండి? ఇన్. ఓకే, ఇన్. ఫెస్టివల్ సింగిల్గా ఉంటే అట్, ఫెస్టివల్ తర్వాత హాలిడేస్ ఉంటే ఇన్, ఫెస్టివల్ తర్వాత డే ఉంటే ఆన్. ఏంటండి? డే ఉంటే ఆన్. ఓకే. తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేసి చూడండి నాన్న, ఫోర్త్ వన్ వచ్చేసి మీల్ టైమ్స్ అంటాం మనం. మీల్ టైమ్స్ అంటే అర్థం ఏంటంటే, మనం మార్నింగ్ చేసేదాన్ని ఏమంటాము? బ్రేక్ఫాస్ట్ అంటాం. మధ్యాహ్నం చేసేదాన్ని ఆఫ్టర్నూన్ లంచ్ అంటాం. నైట్ చేసేదాన్ని డిన్నర్ అంటాం. చూడండి, బ్రేక్ఫాస్ట్ ఏందండి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వీటి ముందు ఎప్పుడు కూడా మనం అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీల్ టైమ్స్ ముందు ఆల్వేస్ విచ్ ప్రిపోజిషన్ వీ హ్యావ్ టు యూజ్? అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకేనా? తర్వాత మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి చూడండి అన్న, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి
ఫిఫ్త్ వన్ వచ్చేసి చూడండి, మార్నింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఈ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ ద డే అంటాం. పార్ట్స్ ఆఫ్ ద డే. ఈ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏమంటాం మనం? పార్ట్స్ ఆఫ్ ద డే. ఓకే, మరి పార్ట్స్ ఆఫ్ ద డే ముందు ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి? రైట్ సే. చూడండి, ఐ గో టు వాక్, ఐ గో టు వాక్ డైలీ, ఐ గో టు వాక్ డైలీ డాష్ మార్నింగ్, I go to walk daily dash morning. Okay, she goes to gym, she goes to gym dash afternoon, dash afternoon, dash afternoon. తర్వాత I go to walk, I go to walk daily dash the morning, dash the morning. She goes to gym dash the afternoon, dash the afternoon. బాగా అబ్జర్వ్ చేయండి ఈ సెంటెన్స్, అట్ ద సేమ్ టైం ఈ సెంటెన్స్, ఈ రెండు బాక్సులు బాగా అబ్జర్వ్ చేయండి. మరి రెండు బాక్సులు తేడా ఏంటి? ఐ గో టు వాక్ డైలీ డాష్ మార్నింగ్, షీ గోస్ టు జిమ్ డాష్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఏముంది? ద అనే ఆర్టికల్ ఉంది. మరి ఇక్కడ ఏమి లేదు? ద అనే ఆర్టికల్ లేదు. ఎప్పుడైనా కూడా మనకి పార్ట్స్ ఆఫ్ ద డే ముందు ఎటువంటి ఆర్టికల్ లేకపోతే అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. పార్ట్స్ ఆఫ్ ద డే ముందు ఎటువంటి ఆర్టికల్ లేకపోతే అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఐ గో టు వాక్ డైలీ అట్ మార్నింగ్, షీ గోస్ టు జిమ్ అట్ ఆఫ్టర్నూన్. అలా కాకుండా ఐ గో టు వాక్ డైలీ డాష్ ద మార్నింగ్ అంటే ఇన్ ద మార్నింగ్. ఎప్పుడు కూడా పార్ట్స్ ఆఫ్ ద డే ముందు ఆర్టికల్ ఉన్నట్లయితే, స్పెసిఫిక్గా ద అనే ఆర్టికల్ ఉన్నట్లయితే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. షీ గోస్ టు జిమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ఓకే? ఈ విధంగా మనం అట్ అనే దాన్ని యూజ్ చేస్తామండి. తర్వాత వచ్చేసి మనకి ఇన్ యొక్క యూసేజ్ ఏంటి? ఇన్ యొక్క యూసేజ్ ఏంటి చూడండి. ఇన్ యొక్క యూసేజ్ చూద్దాం. ఇన్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం చూడండి, మంత్స్ అంటే నెలలు, మంత్స్, ఇయర్స్, సీజన్స్ ముందు యూజ్ చేస్తామండి. ఇన్ ఎక్కడ యూజ్ చేస్తామండి? మంత్స్, ఇయర్స్, సీజన్స్ ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఐ గో టు వైజాగ్, ఐ గో టు వైజాగ్ డాష్ January. Okay, we built a house dash 2010. Okay, we received the medal, dash summer. ఈ విధంగా మనకి ఏదైనా మంత్స్, ఇయర్స్, సీజన్స్ ముందు మనం ఏమి చేస్తాం? ఇన్. సో ఐ గో టు వైజాగ్ ఇన్ జనవరి, ఐ బిల్ట్ ఏ హౌస్ ఇన్ 2010. వి రిసీవ్డ్ ద మెడల్ ఇన్ సమ్మర్, ఈ విధంగా మనం ప్రతి ప్రిపోజిషన్ కూడా డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి చూడండి, తర్వాత మీరు యాక్సిడెంట్ అనే వర్డ్ చూస్తారు. ఫర్ సపోజ్ షీ డైడ్ డాష్ అన్ యాక్సిడెంట్, షీ మెట్ డాష్ అన్ యాక్సిడెంట్, ఇప్పుడు చూడు, ఎప్పుడు కూడా మనకి డైడ్ అనే వెర్బ్ తర్వాత యాక్సిడెంట్ వచ్చినట్టయితే ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. యూజ్ చేయాలంటే డైడ్ తర్వాత యాక్సిడెంట్ వస్తే ఇన్. అలా కాకుండా మెట్ అనే వెర్బ్ తర్వాత యాక్సిడెంట్ వస్తే విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ని ఇలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.